ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు, మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి శుభయోగాలే కనిపిస్తున్నవి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మంచి వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు మంచి చేస్తుంది. అలాగే ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన యోగం కనబడుతుంది. అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పడిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వివాదాలు కూడా ఈరోజు తీరిపోతాయి. అలాగే సోదరులతో ఉన్న తగాదాలు కూడా తీరిపోతాయి. అలాగే దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. ఇక వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపార చేసేవారికి ఈరోజు భాగస్తుల నుండి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తొలగిపోతాయి. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు అనేవి సంతృప్తినిస్తాయి. ఇక ముఖ్యంగా మహిళల కుటుంబంలో చికాకులు అనేవి తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.